హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జై భవాని వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరు ఎలా ఉన్నారో నా కామెంట్ బాక్స్లో కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఎవరైతే మీషో యాప్ డౌన్లోడ్ చేసుకుని వారైతే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది షేర్ చేస్తాను ఫ్రెండ్స్. చూడండి, నేను మీషో నుంచి తెప్పించుకున్న శారీస్ని నేను ఆ శారీని లాంగ్ ఫ్రాక్గా కన్వర్ట్ చేశాను అన్నమాట. నాకు మా పాపకి 2 ఫ్రాక్స్ అనేది స్టిచ్చింగ్ చేసుకున్నాను. అవి ఎలా ఉన్నాయో నేను మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి. నేను చాలా మంచిగా స్టిచ్చింగ్ చేసుకున్నాను అన్నమాట. ఇవి మీషో నుంచి తెప్పించుకున్న శారీతోటే నేను ఇట్లా లాంగ్ ఫ్రాక్ అనేది కన్వర్ట్ చేసుకున్నాను. మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. నేను ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నానో చూపిస్తాను మీకు. ఫస్ట్ వన్ ఇదన్నమాట. ఇది నాది. ఇలా చేసుకున్నాను అన్నమాట. ఇందులో దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇది ఎల్లో కలర్ అన్నమాట. టిష్యూ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాను. దీంట్లోకి బ్లాక్ కలర్ బ్లౌజ్ అనేది వచ్చిందన్నమాట. కొంచెం మిర్రర్ తోటి వచ్చింది. నా దగ్గర ఉన్న బ్లూ కలర్ బనారస్ క్లాత్ తోటి ఇలా నేను అటాచ్ చేసుకుని బాడీ పార్ట్ అనేది వేసాను. దీనిపైన బాడీ పార్ట్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. మంచి బ్లూ కలర్ కాంబినేషన్లో వేసుకున్నాను. ఇట్లా రౌండ్ నెక్ అనేది పెట్టుకున్నాను. ఇట్లా గోల్డ్ కలర్ తోటి పైపింగ్ అనేది చేసుకున్నాను అనమాట. ఇట్లా ఎల్బో హ్యాండ్స్ అనేది ఇచ్చుకున్నాను. దీనికి మంచి ఇలా కుచ్చుల్లాగా పెట్టుకున్నాను మంచిగా. చూడండి ఫ్రెండ్స్, ఇలా పెట్టుకున్నాను అన్నమాట. 2 హ్యాండ్స్కి ఇలానే పెట్టుకున్నాను. ఇది వచ్చేసి 1 మీటర్ దాకా పడింది అన్నమాట. నాకు ఈ క్లాత్ వచ్చేసి నా దగ్గర ఉంటే ఇది నేను వేసుకున్నాను. దీనికి బ్లాక్ కలర్ వచ్చేసింది. ఇది వచ్చేసి ఎల్లో కలర్ షేడ్. ఇది ఎల్లో కలర్లో ఇచ్చారు ఈ శారీ అనేది. దీని ప్రైస్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇది లాంగ్ ఫ్రాక్ వచ్చేసి 3 మీటర్స్ దాకా పడుతుంది. అండ్ బాడీ పార్ట్ వచ్చేసరికి 1 మీటర్ దాకా పడుతుంది అన్నమాట. మొత్తం 4 మీటర్స్ దాకా మనకి లాంగ్ ఫ్రాక్ అనేది అయితే మంచి ఫుల్ గేర్ తోటి ఇస్తారన్నమాట. నేను ఇట్లా అంబ్రిల్లా టైప్ స్టిచ్చింగ్ చేసుకున్నాను. కింది పార్ట్ వచ్చేసరికి ఇలా కుచ్చులు అనేది పెట్టుకున్నాను అన్నమాట. ఫుల్ గేర్ తోటి కట్ చేసుకున్నాను అంట. నేను 3 మీటర్స్ కంటే ఎక్కువ క్లాత్ తీసుకొని చేసుకున్నాను అన్నమాట. ఇది వచ్చేసి మళ్ళీ సారీ లెంత్ కూడా చాలా పెద్దగా ఇచ్చేసారన్నమాట. ఇది మొత్తం టోటల్ వచ్చేసి చాలా పెద్ద గేర్ అయితే వచ్చింది. ఇది చూడండి ఫ్రెండ్స్, అంబ్రిల్లా కట్లో చేసుకున్నాను. ఇలా ఫ్రిల్స్ అనేది చేసుకున్నాను అన్నమాట. ఇందులో లైనింగ్ వచ్చేసి సాటిన్ వేసుకున్నాను. ఇది నేను క్లాత్ వైజ్గా తీసుకోలేదు. ఇది కూడా శారీ తీసుకున్నాను అన్నమాట. ఇది కూడా నేను మీషో నుంచి అలా తెప్పించుకున్నాను. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చి సాటిన్ క్లాత్. ఇది నార్మల్ కాటన్ వేస్తే ఇందులో ఏర్పడుతుందేమో అని నేను ఇలా షైనింగ్ సాటిన్ తీసుకొని దీంట్లోకి లైనింగ్ అనేది వేసుకున్నాను అన్నమాట. ఇది వచ్చేసి ఎల్లో కలర్లో ఉంది. ఇట్లా మంచి బాక్స్ టైప్ అయితే ఇచ్చేసారన్నమాట. టిష్యూ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి చూసారు కదా. ఇదైతే ఇలా ఉంది. లాంగ్ ఫ్రాక్గా స్టిచ్ చేసుకున్నాను. మంచిగా అయితే కనిపిస్తుంది అన్నమాట. చూడండి, కింది పార్ట్ వచ్చేసి ఇలా కుచ్చులు అనేది పెట్టుకున్నాను అన్నమాట. చాలా బాగుంది. ఇది నేనే స్టిచ్చింగ్ చేసుకున్నాను. దీని కిందికి ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాను అన్నమాట. నా దగ్గర పీకో అవైలబుల్ లేకపోతే నేను నార్మల్ మిషన్ తోటి ఇలా ఫోల్డింగ్ చేసి కుచ్చులు అనేది పెట్టాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా ఉందో. చాలా బాగుంటుంది. వేసుకుంటే కూడా కలర్ కాంబినేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. బ్యాక్ పార్ట్ అయితే నేను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ వచ్చేసి నేను రౌండ్ వేయించుకున్నాను అన్నమాట. నెక్ చూసారు కదా, ఇలా గోల్డ్ కలర్ క్లాత్ తోటి ఇలా పైపింగ్ అనేది చేశాను అన్నమాట. దీనికి చాలా బాగుంది. నేను ఇది ప్రిన్స్ కట్ ఏం కాదండి, ఇలానైతే పెట్టుకున్నాను. ఇట్లా చిన్న పట్టి అయితే ఇచ్చేసాను అన్నమాట. టక్స్ అయితే ఇచ్చేసాను ఇలా చిన్నగా. నార్మల్గా స్టిచ్చింగ్ చేసుకున్నాను అన్నమాట. ఇది వచ్చేసి చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో అయితే చాలా బాగుంది. దీనికి దుప్పట అయితే ఇలా మ్యాచింగ్ చేసుకున్నాను, కట్ వర్క్ దుప్పట. ఇది కూడా నేను మీషో నుంచి తెప్పించుకున్నాను. దీని ప్రైస్ అనేది కూడా నేను మెన్షన్ చేస్తాను. ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఇది చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది ఆల్రెడీ దీని వీడియో నేను కూడా చేశాను అన్నమాట. దీని వీడియో కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. దీని లింక్ చూసారు కదా, ఇలా మంచిగా ఇచ్చేసారు. చూసారు కదా, ఇట్లా మోతీ టైప్ అయితే ఇచ్చేసారు. మంచి బ్లూ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాను. ఇలా మ్యాచింగ్ అయ్యేటట్టు పైన బాడీకి మ్యాచింగ్ అయ్యేటట్టు అయితే ఇలా తీసుకున్నాను అన్నమాట. బ్లూ కలరు చాలా బాగుంది. దుప్పట క్వాలిటీ కూడా చాలా బాగా ఇచ్చేసారు. ఇది చూసారు కదా, ఇలా ఉందన్నమాట. మంచి ఫ్లవర్స్ అయితే ఇచ్చేసారు. ఇలా కట్ వర్క్ అయితే ఇచ్చేసారు అన్నమాట. ఇది వచ్చేసి నెట్ ఫ్యాబ్రిక్. ఈ శారీ ఫ్యాబ్రిక్లో కూడా కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, నేను కోడ్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. ఇందులో ఇంకా క్లాత్ మిగిలిందన్నమాట. ఇందులో క్లాత్ మిగిలితే నేను ఏం చేశానంటే మా పాపకు కూడా మంచి స్మాల్ ఫ్రాక్ అనేది కుట్టాను. ఇలా కుట్టాను అన్నమాట.
మా పాప చిన్న ఉంటుంది, కొంచెం బక్కగా ఉంటుంది అన్నమాట. దానికి ఇలా కుట్టాను అన్నమాట. మంచిగా పింక్ కలర్లో ఇలా క్లాత్ వేసి అటాచ్ చేసి దీనికి ఇలా కుచ్చులు పెట్టుకుంటా ఫ్రాక్ అనేది కుట్టాను. కిందికి ఇలా ఫోల్డింగ్ అనేది చేశాను. దీనికి కూడా ఇలా సాటిన్ ఫ్యాబ్రిక్ అనేది లైనింగ్ వేసాను అన్నమాట. చూసారు కదా, దీనికి ఇలా చేతులు అన్నది ఇలా కుచ్చులే పెట్టేశాను. దీన్ని కూడా రౌండ్ గిల్లనే ఇచ్చేసాను అన్నమాట. బ్యాక్ పట్టు వచ్చేసి కొంచెము గోల్డ్ కలర్ థ్రెడ్ తోటి పైపింగ్ చేసి దీనికి జిప్ అనేది ఇచ్చేసాను అన్నమాట. మా పాపకి ఇలా జిప్ అనేది అటాచ్ చేసేసాను. ఓపెన్ ఇప్పడానికి కంఫర్టబుల్గా ఉండడానికి అయితే నేను జిప్ అనేది ఇచ్చేసాను. చూసారు కదా, దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి పింక్ కలర్. ఇది సేమ్ ఇది టిష్యూ నెట్ అన్నమాట. చాలా బాగుంది. నేనే స్టిచ్చింగ్ చేసి క్లాత్ కాదు, చాలా బాగుంది. ఇదైతే మంచి టిష్యూ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది. నేను వేసుకున్న ఇదైతే మా పాపకు నాకు యాడ్ చేసి అయినాయి అన్నమాట. ఇది ఒక శారీలో చాలా బాగున్నది. క్లాత్ వైజ్ అయితే చాలా బాగుంది. చూసారు కదా, ఇది ఒకవేళ మీకు నచ్చినట్లయితే నా కామెంట్ బాక్స్లో కామెంట్ అనేది చేయండి. అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జై భవాని వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.